నంద్యాల పట్టణ శివారులోని పొన్నాపురంలో విషాదం చోటు చేసుకుంది. చేపలు పట్టేందుకు కేసీ కెనాల్కు వెళ్లి ప్రమాదవశాత్తు కేసీ కాలువలో పడిపోవడంతో సోహెల్ మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పొన్నాపురానికి చెందిన షేక్ మద్దీస్, షేక్ షబానా దంపతులకు ఒక కొడుకు, 2 కూతుర్లు సంతానమున్నారు. తండ్రి మద్దీస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న క్రమంలో 6 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మద్దీస్కు 2 కాళ్లు చచ్చుపడటంతో ఇంటికే పరిమితమయ్యాడు. 7వ తరగతి వరకు చదువుకున్న సోహెల్ లారీ, ఎలక్ట్రికల్ వర్క్ పనిచేస్తూ వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు ఇచ్చేవాడు. గురువారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకని కేసీ కెనాల్కు వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి అంతా కేసీ కెనాల్ వద్ద పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లేకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం కేసీ కెనాల్ చెక్ డ్యాం వద్ద సోహెల్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి మార్చూరి గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీడు నాకు చెప్పకుండా ఈత కనిపోయినాడు సార్. ఈత కనిపోయి 4 గంటలైనా ఇంటికి రాకపోవడంతో నా చిన్న బిడ్డను తీసుకొని, నా చిన్న బిడ్డ, ఇంకొక పాప, ఇంకొక 3 పిల్లలు కలిసి ఆడ పోయి చూసినారు. చూస్తే ఇంకొంతసేపు ఆడుకొని వస్తాను పొమ్మని చెప్పి వీళ్ళని పంపించేసినారు సార్. వెనక్కి వచ్చేసినారు. 6 గంటలకు ఇంకా రాకపోవడంతో ఆడికి పోయినారు సార్. ఆడికి పోతే టీ షర్టు, సైకిల్ దొరికింది, వాడు దొరకలేదు. ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసినారు. 6:30, 7 గంటలకు నాకు ఫోన్ చేసి, అమ్మ సోహెల్ లేడు, టీ షర్టు, సైకిల్ దొరికింది ఫలానా దగ్గర అని వచ్చి చెప్పినారు సార్. పోయి అక్కడికి మా తమ్ముడు తావుల్లా అల్లుడు మొలాలిని పిలుచుకుపోయి, కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకుపోయి గాలింపు చేస్తే దొరకలేదు సార్. రాత్రి 12, 2 వరకు గాలింపులు జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గాలింపు చేస్తే కూడా ఏం ప్రయోజనం లేకపోవడంతో ఇంటికి వచ్చేసిన. మళ్ళీ ఈరోజు పొద్దున 6 గంటలకల్లా పోతే 7:30కు శవమై దొరికినాడు సార్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.